హలో గైస్, వెల్కమ్ టు ది మెక్వల్. ఈ వీడియోలో మనం ఫోర్జింగ్ నుంచి ఈ సెట్లో ఏ విధంగా బిట్లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈ సెట్లో ఏ విధంగా బిట్స్ అడిగాడో అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాం. సో ప్రీవియస్ వీడియోలో మనం పౌండరీ పార్ట్ 2 డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అండ్ ప్యాటర్న్ అంటే ఏంటి, ప్యాటర్న్ టైప్స్ ఏంటి, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాస్టింగ్ టెక్నిక్స్, వాటి యొక్క అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడతాం, అండ్ కాస్టింగ్ డిఫెక్ట్స్. సో వాటి మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటుంటే, ఒకవేళ ఆ వీడియోని మీరు చూడకపోయి ఉంటే ఆ వీడియోని కూడా చూడండి. సో ఈ వీడియోలో మనం ఫోర్జింగ్లో మనకి ఈ సెట్లో ఏ విధంగా బిట్ అడిగారో అవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ద ఫస్ట్ బిట్ వచ్చి ద స్క్వేజ్ బ్లాక్ ఈజ్ మేడప్ ఆఫ్. మనకి స్క్వేజ్ బ్లాక్ అంటే ఏంటి? స్క్వేజ్ బ్లాక్ అంటే మనకి ఏ విధంగా ఉంటుంది? ఫర్ సపోజ్ మనకి స్క్వేజ్ బ్లాక్ ఎలా ఉంటుంది అంటే, ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్తో మధ్యలో ఒక నెంబర్ ఆఫ్ హోల్స్, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ అండ్ హోల్, సర్క్యులర్, ఇలా ఉంటుంది మనకి స్క్వేజ్ బ్లాక్ అనేది. సో ఈ స్క్వేజ్ బ్లాక్ అనేది మనకి ఎలా తయారవుతుంది? మైల్ స్టీలా, క్యాస్ట్ ఐరన్, కార్బన్ స్టీలా, నన్ ఆఫ్ ది అబోవా. సో స్క్వేజ్ బ్లాక్ అనేది సమ్టైమ్స్ క్యాస్ట్ ఐరన్తో ప్రిపేర్ చేస్తారు, సమ్టైమ్స్ క్యాస్ట్ స్టీల్తో ప్రిపేర్ చేస్తారు. ఇలా అడుగుతాడు. సో మనకి ఖచ్చితంగా క్యాస్ట్ ఐరన్ కానీ క్యాస్ట్ స్టీల్ కానీ కనబడుతుంది. మీరు ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో స్క్వేజ్ బ్లాక్ ఈజ్ మేడప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్. ఇక్కడ మనకి ఇంకోలో కూడా అడగచ్చు, స్క్వేజ్ బ్లాక్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అని, అవి ఎందుకు వాడతారని. మనకి ఎప్పుడైనా ఫినిషింగ్ రౌండ్ అండ్ స్క్వేర్ అండ్ రెక్టాంగులర్ ఫామ్స్లో ఉన్న మన స్ట్రక్చర్స్ని ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే స్క్వేజ్ బ్లాక్స్ని వాడతారు. ఫర్ సపోజ్ ఇలా మనకి ఒక 50 mm రాడ్ ఉంది. ఆ 50 mm రాడ్ డయామీటర్ని 25 mmకి మార్చాలనుకుంటే ఈ స్క్వేజ్ బ్లాక్ మీద మనకి 25 mm డయామీటర్ హోల్ ఉంటుంది. సో దాని మీద మనం ఈ మెటల్ని, ఈ సిలిండ్రికల్ రాడ్ని హీట్ చేసి దాన్ని హ్యామర్తో ఈ హోల్లోకి పాస్ చేస్తారు. దానివల్ల మనకి ఆ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లోకి అది షిఫ్ట్ అవుతుంది. సో ఇలా మనకి సమ్ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ ది రౌండ్, స్క్వేర్ అండ్ హెక్సాగోనల్ ఫ్రేమ్స్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాం స్క్వేజ్ బ్లాక్ అనేది. ఓకేనా? నెక్స్ట్ బిట్, ద బెస్ట్ హోల్డింగ్ టూల్ ఫర్ ది హాట్ మెటల్స్ ఇన్ ది ఫోర్జింగ్. ఫోర్జింగ్లో మనం ఖచ్చితంగా రిక్రిస్టేషన్ టెంపరేచర్ అంటే అబౌవ్ ది రిక్రిస్టేషన్ టెంపరేచర్ వరకు మనం మెటల్ని హీట్ చేస్తాం. అలా హీట్ చేసిన తర్వాత దాన్ని మనం చేత్తో పట్టుకుంటే ఎలా ఉంటుంది? కాలుతుంది అన్న. అందువల్ల మనం ఒక డివైస్ని యూజ్ చేస్తాం. సో ఆ డివైస్, ఆ టూల్, దాన్ని ఏమంటావు అని అడిగారు. ఫ్లాటర్సా, ఫుల్లర్సా, టాంగ్సా, స్వేజెసా? మనం వర్క్షాప్ టెక్నాలజీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడుంటాం ఫోర్జింగ్ ఆపరేషన్ చేసినప్పుడు. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి, టాంగ్స్. టాంగ్స్ని మనం హాట్ మెటల్ని ఫోర్జింగ్లో హోల్డ్ చేయడానికి యూజ్ చేసే బెస్ట్ టూల్ అన్నమాట టాంగ్స్. ఓకే, మరి ఫ్లాటర్స్, ఫుల్లర్స్, స్వేజెస్ అంటే ఏంటి? వాటి గురించి ఒక్కొక్కటి తెలుసుకోవచ్చే. ఫస్ట్ మనం ఫ్లాటర్స్ అంటే సింపుల్గా ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ మీద నీటి, ఫర్ సపోజ్ ఒక రెక్టాంగులర్ స్ట్రక్చర్ అనేది ఉంది, సమ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. దీన్ని మనం క్లీన్ సర్ఫేస్కి తీసుకుని రావాలి. ఇంతని క్లీన్గా ఇలా ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్తో ఉన్నాయి, అప్పుడు మనం ఫ్లాటర్ని యూజ్ చేస్తాం. సో ఫ్లాటర్ని యూజ్ చేయడం వల్ల సమ్ క్లీన్ ఫ్లాట్ సర్ఫేస్ అనేది వస్తుంది. సో అప్పుడు ఆ కైండ్లో మనం ఫ్లాటర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో అప్టైనింగ్ ది స్మూత్ అండ్ ఫినిష్డ్ ఫ్లాట్ సర్ఫేస్. ఎలాగా? స్మూత్ అండ్ ఫినిష్డ్ ఫ్లాట్ సర్ఫేస్. వీటికి మనం ప్రొడ్యూస్ చేయడానికి ఏం చేస్తాం? వాటికి మనం ఫ్లాటర్స్ని యూజ్ చేస్తాం. దట్ ఈస్ ఫ్లాటర్ అబౌట్. నెక్స్ట్ వన్, ఇంకోటి ఏమన్నాను? ఫ్లాటర్స్ తర్వాత ఫుల్లర్స్. సో ఫుల్లర్స్ అంటే మనకి సమ్ కైండ్ ఆఫ్ నెక్కింగ్ ఆపరేషన్ ప్రిపేర్ చేయడానికి, నెక్ కానీ గ్రూవ్స్ కానీ ప్రొడ్యూస్ చేయడానికి. ఫర్ సపోజ్ ఇది మనకి హాట్ వర్క్ పీస్ అనుకుందాం. దీని మీద నాకు గ్రూవ్ కావాలి. ఈ షైప్ ఆఫ్ గ్రూవ్ పైన కావాలి, కింద కావాలి. అప్పుడు మనకి ఫుల్లర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఏంటవి? FULLER. ఫుల్లర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఫుల్లర్స్ ఎలా ఉంటాయి? ఈ విధంగా ఉంటాయి. పైన ఇది, కింద పార్ట్ ఇది. సో పైన దీన్ని ఇలా ప్లేస్ చేసి, కింద దీన్ని మనం ఇలా ప్లేస్ చేసి, దాంతో మనం హ్యామర్తో హిట్ చేస్తాం. దానివల్ల హిట్ చేయడం వల్ల ఏమవుతుంది? మనకి ఆ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఒక గ్రూవ్ కానీ నెక్ కానీ మనకు కావాల్సిన విధంగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ప్రిపేరింగ్ ది నెక్కింగ్ అండ్ గ్రూవింగ్ ఆపరేషన్ ఆన్ ది హాట్ మెటల్ ఈజ్ కాల్డ్ ఫుల్లర్స్. ఫుల్లర్స్ అనేవి అప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి? టాంగ్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ వన్ స్వేజెస్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం
ఒక రౌండ్ ఆబ్జెక్ట్ని ప్రిపేర్ చేయడానికి. రెడ్యూసింగ్ ఆర్ ఫినిషింగ్ ది రౌండ్ అండ్ హెక్సాగోనల్ అండ్ స్క్వేర్ ఏదైనా అవ్వచ్చు మనకి. ఎలా ఫస్ట్ అది ఎలా ఉంటుందో చూద్దాం. ఎలా ఉంటుంది అంటే, ఫర్ సపోజ్ నాకు ఇది 25 mm, దీన్ని నేను 20 mmకి డయామీటర్కి రెడ్యూస్ చేయాలి. సో ఆ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో కానీ రెడ్యూసింగ్, లేకపోతే దీని మీద నాకు ఈ 25 mm డయామీటర్ మీద సమ్ ఇర్రెగ్యులర్ షేప్స్ అనేవి ఉన్నాయి. దాన్ని మనం ఫినిష్ చేయాలి, అంటే స్మూత్నింగ్ చేయాలి. ఆ కైండ్లో మనం ఫ్లాటర్స్ని యూజ్ చేయాలి, ఎందుకంటే సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ కాబట్టి ఆ టైంలో ఫ్లాటర్స్ అనేవి యూజ్ చేయాలి. సో అప్పుడు మనం ఈ స్వేజెస్ని యూజ్ చేస్తాం. ఏంటవి? ఏం యూజ్ చేస్తాం? స్వేజెస్ ఎలా ఉంటాయి? ఫర్ సపోజ్ మనకు రౌండ్ షేప్ కావాలనుకోండి, స్క్వేజెస్ అనేవి రౌండ్ షేప్లో ఇలా ఉంటాయి. ఇది పై పార్ట్, ఇది బాటమ్ పార్ట్. ఫర్ సపోజ్ నాకు స్క్వేర్ కావాలనుకోండి, ఈ లోపల స్ట్రక్చర్ మనకి స్క్వేర్ అనేది ఉంటుంది. ఓకేనా? అదే హెక్సాగోనల్ కావాలంటే హెక్సాగోనల్ ఫ్రేమ్ అనేది ఉంటుంది లోపల. సో పై పార్ట్, లోపల బాటమ్ పార్ట్ మనకి మిడిల్లో స్క్వేర్ అయితే స్క్వేర్, రౌండ్ అయితే రౌండ్, రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్, హెక్సాగోనల్ అయితే హెక్సాగోనల్. ఆ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో మనం స్క్వేజెస్ అనేవి ఉంటాయి డిఫరెంట్ సెక్షన్స్లో. వాటి ద్వారా మనం రెడ్యూసింగ్ కానీ ఫినిషింగ్ కానీ చేస్తాం. దట్ ఈజ్ ఆల్ అబౌట్ స్వేజెస్. సో ఈ బిట్ ద్వారా మనకి మెయిన్గా 4 పాయింట్స్ అనేవి యూజ్ అయ్యాయి. ఫ్లాటర్స్ అంటే ఏంటి, ఫుల్లర్స్ అంటే ఏంటి, టాంగ్స్ అంటే ఏంటి, స్వేజెస్ అంటే ఏంటి. ఫ్లాటర్స్ అంటే ఏంటి? స్మూత్నింగ్ అండ్ ఫినిషింగ్ ది హాట్ మెటల్ పీసెస్. ఫుల్లర్స్ అంటే నెక్కింగ్ అండ్ గ్రూవింగ్ ప్రిపరేషన్. టాంగ్స్ అంటే బెస్ట్ హోల్డింగ్ టూల్ ఫర్ ది హాట్ మెటల్స్. స్వేజెస్ అంటే రెడ్యూసింగ్ అండ్ ఫినిషింగ్ ది రౌండ్, స్క్వేర్ అండ్ హెక్సాగోనల్ షేప్స్. దట్స్ ఇట్. అండ్ ద నెక్స్ట్ బిట్ వచ్చి ద టూల్ యూజ్డ్ టు మేక్ హోల్స్ ఇన్ ది హాట్ మెటల్ పార్ట్స్ ఇన్ ఫోర్జింగ్. ఓకే, మనం ఎప్పుడైనా హోల్ వేయాలంటే ఖచ్చితంగా యూజ్ చేసే డివైస్ ఏంటి? దట్ కాల్ డ్రిల్ బిట్. డ్రిల్లింగ్ ఆపరేషన్ ద్వారా మనం హోల్ అనేది వేస్తాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫోర్జింగ్లో మనం డ్రిల్ బిట్ అనేది యూజ్ చేయలేం, ఎందుకంటే హాట్ మెటల్లో మనం డ్రిల్ బిట్ని హోల్డ్ చేస్తే ఖచ్చితంగా ఆ డ్రిల్ బిట్ అనేది డ్యామేజ్ అవుతుంది. దట్ మేక్స్ లాట్ ఆఫ్ లాసెస్ టు ది ఇండస్ట్రీస్. సో ఆ కైండ్లో మనం డ్రిల్ బిట్ని యూజ్ చేయలేం. సో ఆప్షన్ ఏమన్నాడు? స్వేజెస్ అంటే కాదు. స్వేజెస్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? రెడ్యూసింగ్ అండ్ ఫినిషింగ్ ది రౌండ్ అండ్ స్క్వేర్ వర్క్ పీసెస్కి. నెక్స్ట్ వన్ డ్రిల్ బిట్ కాదని ఇందాకే చెప్పాను. నెక్స్ట్ వన్ ఫుల్లర్స్ కూడా కాదు. ఫుల్లర్స్ అంటే ఎందుకన్నాను? నెక్కింగ్ అండ్ గ్రూవింగ్ ప్రిపేర్ చేయడానికి ఫుల్లర్స్ యూజ్ చేస్తాం. ఫైనల్గా పంచ్ అండ్ డ్రిఫ్ట్, ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఫోర్జింగ్లో హోల్స్ని మేక్ చేస్తాం. సో దట్ ఈస్ ద పాయింట్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. Punch and drift is used for making the holes in the hot metal in forging. The excess metal that flows out at the joint in forging die is called. మనం ఫోర్జింగ్ అనేది ఎలా జరుగుతుందంటే, ఫర్ సపోజ్ సమ్ హ్యామరింగ్ ఎఫెక్ట్స్ అనేవి జరుగుతాయి. ఇలా మనకి రెక్టాంగులర్ బాక్స్ని పెట్టి ఈ కింద మనకి ఇది డై, ఈ పైన మనకి పంచ్ ఉంటుంది. దాని ద్వారా ఫోర్స్ ద్వారా అప్లై చేయడం వల్ల ఆ రెండు కలిసిపోయాయి అనుకుందాం. డై పంచ్ కలిసిపోయింది. ఇక్కడ మనకి రౌండ్ షేప్ కావాలి, రౌండ్ షేప్ అనేది వచ్చింది. కాకపోతే ఇక్కడ కొద్దిగా సమ్ కైండ్ ఆఫ్ మెటల్ అనేది బయటికి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా మనకి ఫ్లో అవుట్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ మెటల్, ఎక్సెస్ మెటల్. దాన్ని ఏమంటాం అని అడిగాడు. కోపా, ఫ్లాషా, డ్రాగా, కోరా? మీకు ఇందులోనే తెలిసిపోతుంది. కోపు, డ్రాగ్ అంటే ఏంటి? మనకి క్యాస్టింగ్లోకి వస్తాయి. మోల్డింగ్ బాక్స్ ఇన్ ది టాప్ ఆఫ్ ది మోల్డింగ్ బాక్స్ని మనం కోప్ అంటాం, బాటమ్ని డ్రాగ్ అంటాం. కోర్ అంటే ఏంటి? ఇంటర్నల్ ఆర్ హాలో వర్క్ పీస్, హాలో ప్యాటర్న్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసేది కోర్. ఈ మూడు కూడా మనకి కాస్టింగ్ కండిషన్స్కి వస్తాయి, ఫోర్జింగ్ కండిషన్స్లో రావు. ఫైనల్గా మిగిలింది ఏంటి? ఫ్లాష్ని మనం ఎక్సెస్ మెటల్ దట్ ఫ్లోస్ అవుట్ ఎట్ ది జాయింట్ ఇన్ ది ఫోర్జింగ్ డై ఈస్ కాల్డ్ ఫ్లాష్. దట్స్ ఇట్. నెక్స్ట్ బిట్, ద మెకానికల్ ప్రాపర్టీస్ డిజైర్డ్ మెటీరియల్ సో దట్ ఇట్ కెన్ బి ఫోర్జ్డ్. మనం ఫోర్జింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ మెటల్కి ఒక ప్రాపర్టీ ఖచ్చితంగా ఉండాలి, మిగతావి ఏమన్నా లేకపోయినా. ఆ ప్రాపర్టీ ఏంటి అని అడుగుతున్నాడు. డక్టిలిటీ, మ్యాలబిలిటీ, ఎలాస్టిసిటీ, మిషనబిలిటీ. మీరు ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి, మ్యాలబిలిటీకి డక్టిలిటీకి. మ్యాలబిలిటీ అంటే మనం దాని మీద ఫోర్స్ అప్లై చేయడం వల్ల అది ఈజీగా ఎక్స్పాండ్ అవ్వగలగాలి, దాన్ని మనం మ్యాలబిలిటీ అంటాం. సో
పుల్లింగ్ యాక్షన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట మ్యాలబిలిటీలో. ఫర్ సపోజ్ ఒక థిన్ షీట్స్ని మనం ప్రిపేర్ చేయాలన్నప్పుడు దాని మీద రోలింగ్ ద్వారా మనకి షీట్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎంత లోడ్ పడితే ఆ మెటీరియల్ని దాన్ని విత్స్టాండ్ చేసుకోగలగాలి. దానికి మ్యాలబిలిటీ ఎక్కువ ఉంటేనే ఆ లోడ్ని విత్స్టాండ్ చేసుకుని నీట్గా మనకి షీట్స్ కింద బయటకు వస్తాయి. ఇవి రోలర్స్ అనుకుంటే వాటి నుంచి బయటకు వస్తాయి. సిమిలర్గా ఫోర్జింగ్లో కూడా మనకి లోడ్ దాని మీద పడుతున్నప్పుడు ఇది మనకి వర్క్ పీస్ అనుకుంటే ఇది డై, ఇది పంచ్. సో ఇలా మనకి దీని మీద లోడ్ పడుతున్నప్పుడు దాన్ని విత్స్టాండ్ చేసుకొని అది ప్రాసెస్ని కంటిన్యూ చేయాలంటే దానికి మ్యాలబిలిటీ అనే ప్రాపర్టీ ఉండాలన్నమాట. సో ఫోర్జింగ్ చేసే ఏ మెటీరియల్కైనా మ్యాలబిలిటీ అనేది ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ వన్, ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ బార్ ఎట్ ఎక్స్పెన్స్ ఆఫ్ ఇట్స్ లెంత్. మనకి క్రాస్ సెక్షన్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుందంట. నెక్స్ట్ వన్, లెంత్ అనేది తగ్గిపోతుంది అని అన్నాడు. ఫర్ సపోజ్ ఇది నేను ఒరిజినల్గా తీసుకున్న క్రాస్ సెక్షన్ అనుకుందాం. దీని మీద నేను ఏమన్నాడు, క్రాస్ సెక్షన్ ఏరియా ఎక్కువ అవుతుంది అంటే ఏదో డయామీటర్ అయినా ఎక్కువ అవ్వాలి లేక లెంత్ అయినా ఎక్కువ అవ్వాలి. లెంత్ తగ్గింది అంటే ఖచ్చితంగా డయామీటర్ ఎక్కువ అవుతుంది. ఈ రెండు కూడా ఇర్రివర్సిబుల్ ప్రాపర్టీస్, డయామీటర్ అండ్ లెంత్. డయామీటర్ తగ్గుతుంది అంటే లెంత్ పెరుగుతుంది దాని మీద మనం ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్ చేసినా సరే. సో ఇక్కడ వీడు ఏమన్నాడు, ఇలా మనం దీని మీద లోడ్ అప్లై చేసాం అనుకోండి, ఏమవుతుంది, ఇది తగ్గుతుంది, లెంత్ అనేది తగ్గుతుంది. అప్పుడు మనకి ఈ ప్లేస్ అంతా ఏమవుతుంది, డయామీటర్ అనేది పెరుగుతుంది కదా. ఇది ఇలా ఫైనల్గా మనకు స్ట్రక్చర్ వస్తుంది. సో ఇలా ఇంక్రీజింగ్ ది క్రాస్ సెక్షన్ ఏరియా అండ్ డిక్రీజింగ్ ది లెంత్ ఈజ్ కాల్డ్, దట్ ఈస్ ది ఆపరేషన్ ఆఫ్ అప్సెట్టింగ్. ఆప్షన్ సి. నెక్స్ట్ మనకి అప్సెట్టింగ్, అదేవిధంగా మనకి డ్రాయింగ్ డౌన్, ఈ రెండు కూడా సిమిలర్ ఆపరేషన్స్. అది నెక్స్ట్ బిట్ మనకి ద ప్రాసెస్ ఆఫ్ డిక్రీజింగ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ బార్ అండ్ ఇంక్రీజింగ్ ఇట్స్ లెంత్. ఫర్ సపోజ్ నేను ఒరిజినల్ సెక్షన్ ఇది అనుకుంటే దీని మీద మనకి పుల్లింగ్ యాక్షన్ అయ్యింది, లేకపోతే దీని మీద నేను లోడ్ అప్లై చేశాను, లోడ్ అప్లై చేయడం వల్ల అది సాగుతూ వచ్చింది. ఓకేనా. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, క్రాస్ సెక్షన్ ఏరియా అంటే డయామీటర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది, లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. సో దీన్ని మనం డ్రాయింగ్ డౌన్ అంటామన్నమాట. సో మనకి ఈ సెట్లో ఈ బిట్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఏంటి, అప్సెట్టింగ్ అంటే ఏంటి, డ్రాయింగ్ డౌన్ అంటే ఏంటి. సో డ్రాయింగ్ డౌన్, అప్సెట్టింగ్ అంటే మనకి క్రాస్ సెక్షన్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది, లెంత్ తగ్గుతుంది. డ్రాయింగ్ డౌన్లో లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, క్రాస్ సెక్షన్ ఏరియా ఏమవుతుంది మనకి, క్రాస్ సెక్షన్ ఏరియా మనకి డిక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఫోల్డరింగ్ అంటే ఏమన్నాను, ఫోల్డరింగ్ అంటే ఫార్మింగ్ ది ఫోల్డర్స్ని ఎందుకు యూజ్ చేస్తామన్నాను, ఏది షర్ట్. ఫోల్డర్స్ అంటే మేకింగ్ ది ప్రాసెస్ ఆఫ్ నెక్కింగ్ అండ్ గ్రూవింగ్. అదేవిధంగా మనకి ఫోల్డర్స్ని యూజ్ చేసే మనకి ఫోల్డరింగ్ అనే ఆపరేషన్ ఉంటుంది. అప్సెట్టింగ్, డ్రాయింగ్ డౌన్, ఫోల్డరింగ్, స్క్వేజింగ్ అంటే ఇందాక ఏమన్నా స్క్వేర్ చేస్తే ఏం చేశాను, రెడ్యూసింగ్ అండ్ స్మూత్నింగ్ ఆర్ ఫినిషింగ్ ది రౌండ్, స్క్వేర్ అండ్ హెక్సాగోనల్ వర్క్ పీసెస్, దాన్ని మనం స్క్వేజింగ్ అంటాం. సో ఫోల్డరింగ్, స్క్వేజింగ్. ఫోల్డర్ని యూజ్ చేసి మనం యూజ్ చేసే ప్రాసెస్ ఫోల్డరింగ్, స్క్వేజెస్ని యూజ్ చేసే ప్రాసెస్ స్క్వేజింగ్. సో ఫోల్డర్స్ అనేది యూజ్ చేస్తాం, స్క్వేజెస్ అనేది యూజ్ చేస్తాం తెలిస్తే ఈ ప్రాసెస్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. అదేవిధంగా మనకి పంచింగ్ అంటే ఏంటి, పంచింగ్ అంటే తెలుసుగా మన హోల్ వేయడం, డ్రిల్లింగ్ కూడా అంతే. సిమిలర్గా ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. మెయిన్గా ఈ 4 ఇంపార్టెంట్, స్క్వేజింగ్, ఫోల్డరింగ్, అప్సెట్టింగ్, డ్రాయింగ్ డౌన్. ఇవి మనకి ఇంపార్టెంట్ ఈ సెట్ బిట్స్. సో వీ రీచ్డ్ ది ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్. సో దీస్ ఆర్ ది బిట్స్ ఈ సెట్లో మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నవి ఫోర్జింగ్ మీద. నెక్స్ట్ వీడియోలో మనం షీట్ మెటల్ మీద మనకి ఏ విధంగా ఈ సెట్లో బిట్లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి వాటిని కూడా డిస్కస్ చేస్తాం. సో ఇది ప్రొడక్షన్ టెక్నాలజీ కంప్లీట్ వీడియో సిరీస్, స్టెప్ బై స్టెప్ అనేది ప్రాసెస్ కింద వెళ్తుంది. వన్స్ ప్రొడక్షన్ టెక్నాలజీ సిరీస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇంకో సబ్జెక్ట్ని పిక్ చేసుకుందాం. సో మీకు ఏ సబ్జెక్ట్ కావాలి అనుకున్నా దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. సో మేము దాన్ని బేస్ చేసుకొని మీ రిక్వైర్మెంట్స్ని తగ్గట్టుగా ఆ వీడియోస్ లెక్చర్స్ని స్టార్ట్ చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ ద వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు